ఆల్రెడీ వంగలపూడి అనిత హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ మన రిపోర్టర్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, గాయపడిన వారి స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు చెప్పండి, ఇప్పటికే ఆ వంగలపూడి అనిత అక్కడికి రావడం జరిగింది. గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, నిలకడగా ఉందా? ఈ నలుగురు ఎటువంటి శిక్ష అయినా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అనిత గారు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వరుస ఈ ఫార్మా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అయితే పూర్తిగా ప్రజలైతే భయపడుతున్నారు. ముఖ్యంగా అందులో పనిచేసే కార్మికులు అయితే ఫార్మా అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక వారంలో 3 ఘటనలు జరగడంపై పూర్తిగా అయితే ప్రజలంతా భయపడే స్థితికి అయితే వచ్చారు. ఈ ఫార్మాలో ఉద్యోగం చేయాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఇప్పటికే నిన్న సీఎం విశాఖకు వచ్చి పూర్తిగా సమీక్షించడం జరిగింది. నియమ నిబంధనలు పాటించుకున్న ఫార్మా ఎవరైనా నిర్వహించారంటే పూర్తి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా విశాఖలో అయితే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉనికి పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారంలో 3 ఘటనలు జరగడం అనేది విశాఖలో ఎప్పుడూ ఎన్నడూ లేదు. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో పూర్తిగా ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఆ జిల్లాలో చాలా ఫార్మా కంపెనీలు నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారని ఇప్పుడే పలు ఆరోపణలు కూడా ఉంది. కార్మిక నేత సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఎందుకంటే సిబ్బందికి సేఫ్టీ మెజర్స్ ఇచ్చే విధంగా, అలాగే అందులో పనిచేసే వారికి రక్షణ కల్పించే విధంగా ఫార్మల్ కంపెనీ యాజమాన్యం నిర్వహించాలి. కానీ వాళ్ళకి రక్షణ లేకుండా ప్రాణాలు తీసే విధంగా కంపెనీలు ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేజెస్ లో ఇండోస్ హాస్పిటల్లో 4 అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని అయితే హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. హోంమంత్రి అన్నింటి కూడా పైకి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రసన్న. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. రాజు, అయితే అటువైపు చూస్తే హాస్పిటల్ దగ్గర వంగలపూడి అనిత కూడా వచ్చారు. అయితే ప్రెసెంట్ అక్కడ సినర్జిక్ సంస్థ దగ్గర ఏ విధంగా ఉంది, అసలు యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? అంటే ఇక్కడ కేవలం మాత్రమే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు, ఎందుకంటే ఇది స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళైతే, బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ వీళ్ళెవరూ స్థానికానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా విజయనగరానికి సంబంధించినటువంటి కార్మికులు కావడంతో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మేనేజ్మెంట్ కూడా కేవలం వీళ్ళని ఆసుపత్రికి అయితే తరలించి చేతులు దుప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీస్లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల విషయంలో కానీ త్వరితగతిన ఒక కమిటీ వేసి వాటిని నివేదికలు కోరుతాం, చర్యలు చేపడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ విషయం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లోపల కొంతవరకు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దానికి సంబంధించి అయితే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కానీ గేట్లు మూసివేస్తున్నటువంటి నేపథ్యంలో లోపల ఏం జరుగుతుంది ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. అత్యంత గోప్యంగా ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇది బయటకు రానివ్వకుండా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకు కనిపిస్తున్నాయి కదా విజువల్స్లో, లోపల ఈ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియం సంస్థకి సంబంధించి లోపల అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఆ చర్చలు అయితే జరుపుతున్నటువంటిది, వాళ్ళు పరిశీలన చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. కొంత లోపల జరిగినటువంటి ఈ రియాక్టర్ని ఒక్కసారిగా అది దానికి పంపింగ్ చేస్తున్నటువంటి సమయంలో పేలిందని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు లోపలికి వెళ్ళి దాన్ని చూసొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలోనే ముఖ్యంగా అత్యంత టెక్నాలజీ మిషనరీ ఉన్నా కూడా వాటిని యూజ్ చేయకుండా ఓల్డ్ మిషనరీని కంటిన్యూగా వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రమాదాలు అవుతున్నాయి. కార్మికులకు భద్రత, సేఫ్టీని కూడా ఎక్కడ వీళ్ళు పాటించట్లేదు. వాళ్ళకి కేవలం ఆదాయ మార్గంగానే కనిపిస్తుంది తప్ప కార్మికుల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి విలువలు ఏమి కనిపించట్లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక విషయం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ పరిశ్రమలకు సంబంధించి ఆడిట్ అయితే నిర్వహిస్తాం. ఆడిట్ నిర్వహించిన తర్వాత అందరూ కూడా భద్రతా పరిణామాలు పాటించాలి. ఎందుకంటే వాటిని పాటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డబ్బులు ఖర్చు అయినా కూడా, ఎందుకంటే మేము ఇండస్ట్రీస్ వద్దని చెప్పట్లేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఖచ్చితంగా అయితే భద్రతా నియమాలన్నింటినీ కూడా పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కొంతవరకు లోపల ఒక హడావుడి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించి లోపల ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు, లోపల రెవెన్యూ
రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం అయితే ఈ సినర్జిన్ ఇండస్ట్రీస్కి సంబంధించి లోపల ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం విజువల్లో కనిపిస్తుంది. ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళతో అయితే చర్చలు నడుపుతున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒకటి ముఖ్యంగా చూస్తే ఎక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కానటువంటి ఉంటున్నాయి. ఎందుకు అంటే లోపల జరిగే ఏ విషయం కూడా బయటకైతే వస్తున్నటువంటి పరిస్థితి లేదు. బయటకు రాకుండా ఇది గోప్యంగా ఉంచుతున్నారు. అంటే కార్మికులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి ముఖ్యంగా ఏది జరిగినా కూడా ఇండస్ట్రీస్ అనేది మూతపడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టం రావడంతో పాటుగా నష్టపరిహారాలు ఇచ్చే విషయంలో కూడా కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి అనేది కేవలము అటు ప్రమాదం జరిగిన తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులతో మాట్లాడి దీన్ని ఇన్సైడ్ మాత్రమే సెటిల్ చేసి దీన్ని తూతు మంత్రంగా గడిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం కూడా నిన్న జరిగినటువంటి అంటే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ అచ్యుతాపురం ఆ సెజ్లో ఉన్నటువంటి ఎసెన్సియా కంపెనీలో భారీ ప్రమాదం జరగడం, 17 మంది చనిపోవడం, అనేక మంది క్షతగాత్రులుగా ఉండిపోవడం, ముఖ్యంగా సీఎం రావడం కొంత హెచ్చరిక చేసినటువంటి నేపథ్యంలో ఇది కూడా వీళ్ళకి పెను ప్రమాదంగా సంభవిస్తుందని భావించినటువంటి యాజమాన్యం వీళ్ళని హుటాహుటిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అది కూడా దాదాపుగా 8 గంటల సమయం వరకు కూడా వీళ్ళు అత్యంత గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విషయం అయితే బయటపడినటువంటి నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద అయితే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అధికారులకు సంబంధించి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకి ఆరోగ్య విషయంలో వాళ్ళకి వైద్యుల విషయంలో పూర్తి స్థాయి వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఇండస్ హాస్పిటల్కి ఈ వంగలపూడి అంతా రాష్ట్ర హోంమంత్రి అక్కడికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కార్మికులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంచుమించుగా వాళ్ళల్లో 50% నుంచి 70% వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్ని పంపిణీ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడం, ఆ గ్యాస్ లీక్ అయిన వెంటనే ఈ బ్లాస్ట్ అనేది సంభవించినట్లుగా తెలుస్తుంది. అంటే అక్కడ ఒక్కసారికి గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించడంతో 4 కార్మికులకు సంబంధించి గాయాలైనటువంటి ఆ విషయం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కొంతవరకు ఇక్కడ సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి యాజమాన్యానికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రస్తుతం అయితే లోపల ఉండి ఈ యాజమాన్యంతో అయితే మొత్తం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి విజువల్లో కూడా స్పష్టంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించినట్లయితే అధికారులు అయితే లోపల ఉన్నారు. నిన్న సీఎం చంద్రబాబు వచ్చినటువంటి సమయంలో ఏ అధికారులు అయితే వీటి మీద ఇండస్ట్రీస్ జరుగుతున్నటువంటి ఈ బ్లాస్టెస్ కానీ లేదా ఈ పేలుళ్ళకి సంబంధించి వివరాలు సీఎంకి చెప్పారో ఆ అధికారులు మొత్తం అందరూ కూడా ఈ అచ్యుతాపురం ఫార్మా అదేవిధంగా ముఖ్యంగా పరవాడ ఫార్మాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ సినర్జిన్ ఈ సంస్థ లోపలైతే ఇక్కడ అయితే మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నటువంటిది అయితే మన విజువల్లో కూడా చూడొచ్చు. స్పష్టంగా విజువల్ కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ని అయితే అందిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్ని పరిశీలన చేసినా ఎంతమందితో మాట్లాడినా కూడా యాజమాన్యాలు నిర్లక్ష్యం అనేది ఇక్కడ అత్యంత స్పష్టంగా కనబడుతుంది.